చూసేది నాన్న, అది చంపడం దుర్మార్గము. మనుషులం ఎవరైనా ఖండిస్తాము, మెచ్చుకుంటారా ఎవరైనా? వాడిని ఎన్కౌంటర్ చేయమంటారు, వాడు కూడా అట్లనే చావాలంటాం. ఎవరైనా అన్నం తినేటోళ్ళు ఎవరైనా వాడు మంచి పని చేసిండని చెప్తామా? డెఫినెట్గా సంధ్యక్క వైష్ణవి కుటుంబానికి అండగా ఉంటుంది. నేను ఖండించిన, చాలా దగ్గర ఖండించిన, రేపో ఎల్లుండో పోతున్న ఆ కుటుంబానికి కూడా నేను అండగా నిలబడతాను, ఒక భరోసాను కల్పిస్తాను. నాతో పాటు అందరూ కూడా కలిసి రావాలి. ఇలాంటి జీవితం మళ్ళీ ఏడపిల్లకి రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాడికి శిక్ష పడాలి. ఏ తల్లి అయితే కొడుకును హత్యకు ప్రేరేపించిందో ఆమె కూడా శిక్ష పడాలి, దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. ఆడపిల్లల ఆస్తుల గురించి ఆధారపడే మగ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా ఇది ఒక కనువిప్పు కలగాలి. భార్యని ఒక దేవతలాగా పోల్చే ఒక స్త్రీని ఒక దేవత అనుకుంటాం, ఇవాళ ఒక దేవతను చంపేసిండు అంటే ఇవాళ వద్దు అంటే ఆ పిల్ల బతికే బతుకులో నువ్వే ఇంటికి పోయి ప్రేమించి లేకపోతే చచ్చిపోతా అని చెప్పేసి ఇవాళ మృత్యు రూపంలో నువ్వు పోయి అమ్మాయి ప్రాణాలు తీసినావు. నాకు వాడి గురించి మాట్లాడాలంటే హాస్పిటల్ అట్లనే చచ్చిపోతే బాగుండు. వాడు సావు దేశానికి ఒక కనువిప్పు కలగాలి. ఆత్మహత్య చేసుకొని సావురా దరిద్రుడా. ఇంత బంగారం లాంటి పిల్లను పొట్టన పెట్టుకున్నావు, నువ్వు నాశనం అయిపోవు, నీ కుటుంబం సర్వనాశనం కావాలి. ఇదే నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా చట్టంలో మార్పు రావాలి. సమాజంలో మహిళలకి, పిల్లలకి, అందరికీ కూడా ఒక కనువిప్పు కలగాలి అంటే ఫస్ట్ మనకున్న చట్టంలో ఉన్న మార్పులు వస్తేనే మహిళకు భద్రత ఉంటుంది. ఇంకప్పటి వరకు వీడు ఇలాగే చంపుతుంటాడు, వాడు అలాగే పోతాడు, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళం ఉండగానే ఇంకో దాన్ని ఉంచుకుంటాడు, ఇంకో దాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని ఉంచుకుంటాడు, ఇట్లనే చేస్తుంటాడు. చట్టంలో మార్పు రావాలి. చట్టం కఠినంగా ఉందనుకోండి డెఫినెట్గా మార్పు వస్తుంది. అప్పటి వరకు మన బతుకులు ఇంతే అని అమ్మాయి చావు అనేది డెఫినెట్గా నేను ఖండిస్తున్నా. యూట్యూబర్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈ బాధాకరమైన విషయంలో మనము ఇక్కడ వాడు వరకట్నం గురించి చంపినా అన్నాడు, యూట్యూబర్ గురించి మనం మాట్లాడొద్దు. నేను అనేది ఏంటంటే వరకట్నం మంది ఆడదాని సొంతకు అడ్డమైన అడ్డగాడుదా విని శిక్షించాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, హరిబాబు ఆరోగ్యం. అయితే ఏంది వాడెవడాడు? ఇంకా వాడిని బొందాన్ని పిండాకుడు సావని సస్తే ఏమన్నా భూమికి వెళ్తే అవుతాడా దొంగ నా కొడుకు? కానీ అంత తొందర తావద్దుడు, అనుభవించాలిడు. కాళ్ళు చేతులు తీసేయాలి విని. సౌదీ అరేబియాలో తీస్తారు చూడు, అట్లా తీసేసి మంచానికి మంచం వల్ల వాడి నరకం అనుభవించాలి. ఇంత తొందర చస్తే ఎట్లాడు? ఇంత తొందర తావద్దాడు.